ప్రధానంగా మా డిమాండ్ సాగునీరు తాగునీరు కోసం దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఉండే హాయంలో 4150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేరు నగరి పనులు త్వరగా పూర్తి చేయడం జరిగింది. 70% పూర్తయి ఇంకా 30% గడిచిన 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం కేటాయించలేదు. ఈరోజు 9 నెలలైంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇంతవరకు అతను ఒక్క మాట కూడా దానికి ఎదురు చేస్తానని చెప్పలేదు. నిన్న గండికోటకు వచ్చి కేవలం జూలై లోపల పూర్తి చేస్తానంటూ ఈరోజు పగల్పాలు పలుకుతున్నాడు. ఆ మహానేత ఈ జిల్లా కోసం, చిత్తూరు జిల్లా కోసం ఎంతో కేటాయించిన నిధుల్ని ఈరోజు 1.5 సంవత్సరంలో 1000 కోట్లు కేటాయిస్తే ఖచ్చితంగా పని పూర్తయితే ఈ జిల్లా వాసులకి కొన్ని లక్షల ఎకరాలు పారకం వస్తాయి, అలాగే తాగేదానికి నీరు వస్తాయి. ఈరోజు తీవ్రమైన కరువు కాటకాలతో 1000 నుంచి 1500 అడుగులు బోర్లు వేసినా నీళ్లు లేవు. ఇంత తీవ్రమైన కరువు పనులున్నా కూడా చంద్రబాబు నాయుడుకి చిమ్ము కొట్టినట్టు లేదు. మా ప్రధాన డిమాండు ఈరోజు మా కమలాపురం శాసనసభ్యులు ఆమనిహారది కూర్చున్నాడు. రేపమ్మన్నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా రేపు బడ్జెట్లో ఈ గండికోట గాలేరు నగరికి ఖచ్చితంగా నిధులు కేటాయించి, అలాగే నువ్వు ఇచ్చిన హామీలు ఉర్దూ యూనివర్సిటీ అయితేమి, సోమశిల బ్యాక్ వాటర్ అయితేమి, ఇవన్నీ ఖచ్చితంగా ఈ జిల్లాకి ఇవ్వాల్సిందిగా మీకు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తున్న ఈ రోజుల్లో గాలేరు నగిరి ప్రాజెక్టు హెచ్ఎన్ఎస్ ప్రాణప్రదమైన ప్రాజెక్టులు సాగునీరు తాగునీటికి వాటికి నిధులు కేటాయించాలని ఈరోజు జిల్లా ప్రజలంతా కూడా రేపు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఇకపోతే రవీంద్రనాథ్ రెడ్డి గారు దాదాపు 5 రోజుల నుంచి ఒక శాసనసభ్యుడు, ఒక ప్రజాప్రతినిధి నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వాన్ని కనీసం చీమగుట్టినట్టు కూడా లేకుండా కనీసం జిల్లా అధికారులు వారిని పరామర్శించి మీ కోరికలు మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తాము అని చెప్పే తీరుకు కూడా ఈ జిల్లా అధికారులు లేకుండా పోవడం తీవ్రంగా ఈరోజు జిల్లా ప్రజానీకం అంతా ఎంత అన్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా చాలా బాధతో కేవలం ఈరోజు ఏదో స్వలాభం కోసం కాదు దీక్ష చేస్తుంది. కేవలం ఈ జిల్లా ప్రజల తాగునీరు సాగునీరు కోసం. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఈ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెల్లించకపోవడం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఈ ఉద్యమం ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఈరోజు ఉద్యమం చేయడానికి అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చాయి. ఈ సాగునీరు తాగునీరు సాధించే వరకు కూడా ఈ ప్రాజెక్టుల సాధన జరిగే వరకు కూడా ఈ ఉద్యమం కూడా తీవ్రత చేస్తామని తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు రైతు వ్యతిరేకి వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఉన్నాడు. నిజంగా ఈరోజు మన రాయలసీమ ప్రాంతం, మరీ ముఖ్యంగా మన వైఎస్ఆర్ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. నిజంగా ఇది కేవలం ఇది వైఎస్ఆర్ జిల్లా అంటే అది రాజశేఖర రెడ్డి గారి జిల్లా, ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అని భావించి ఈరోజు చాలా నిర్లక్ష్యానికి ఈరోజు ఈ ప్రభుత్వం గురి చేస్తుంది మన వైఎస్ఆర్ జిల్లాని. గత 5 రోజుల నుంచి ఒక ప్రజాప్రతినిధి కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు సాగునీరు తాగునీరు కోసం మన జిల్లాలో ఉండే, మన రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కూడా ఈ 5 రోజులు అవుతున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు రైతు సోదరులు కూడా ఎంతోమంది ఆయనకు సంఘీభావం తెలపడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఒక్క అధికారి కూడా వచ్చి ఆయనకు పరామర్శించిన దాఖలాలు కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని శాసనసభ సాక్షిగా మరియు 175 మంది శాసనసభ్యుల సాక్షిగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. కానీ ఈ 6 అంశాల్లో కూడా ఏ ఒక్కటి కూడా మన జిల్లాలో ఇప్పటికి కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం నోచుకోలేదు. ఉర్దూ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు మైనార్టీలు ఎక్కువ ఉంది కాబట్టి, మన వైఎస్ఆర్ జిల్లాలో ఎక్కువ మంది మైనార్టీల శాతం ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈరోజు మొన్న కర్నూలుకు వెళ్ళి అక్కడ ఉర్దూ యూనివర్సిటీని ప్రకటించాం. ఇది చూస్తుంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దారుణం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. మరి ఏదైతే మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాలని కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. హామీలను నిలుపుకోలేని సీఎం, ఇచ్చిన హామీలను నిలుపుకోలేని సీఎం ప్రకటించిన ఉర్దూ యూనివర్సిటీ కడప జిల్లాలోనే, సీఎం గారు చెప్పిన విధంగా ఉర్దూ యూనివర్సిటీ కడప జిల్లాలోనే